హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డబ్బు జబ్బు మనుషులను మృగాలుగా మారుస్తుందా. గత కొన్ని సంవత్సరాలుగా మనం సమాజంలో జరుగుతున్న వరుస పరిణామాలను నిశితంగా గమనిస్తే మనుషులలో చాలా తేడాలను మనం గమనిస్తున్నాం. అంటే మనుషులు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే సోషల్ స్టేటస్ కోసం ఈ అడ్డమైన గడ్డి తినడానికైనా, అడ్డమైన పనులు చేయడానికైనా, అడ్డదారులు తొక్కడానికైనా, ఏదైనా చేయడానికి ఇప్పుడు జనాలు రెడీ అవుతున్నారు. ఇప్పుడు మనం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాని గమనిస్తే బెట్టింగ్ అనేది మనకి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తుంది. మనము బెట్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా వీళ్ళు ఈ మధ్యన మనము గమనిస్తే ఈ యూట్యూబర్స్ కానీ అంటే యూట్యూబ్లో కష్టపడి అంటే చిన్న స్థాయి నుంచే పేరు సంపాదించి ఒక మంచి పేరు సంపాదించి మంచి సబ్స్క్రైబర్ సంపాదించిన తర్వాత వాళ్ళ ఆశను అదుపు చేసుకోకుండా ఇంకా పై స్థాయికి వెళ్ళాలని అడ్డమైన పనులు, అడ్డమైన అడ్వర్టైజ్మెంట్లు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాగే బిగ్ బాస్, మనము ఈ మధ్యన సమాజంలో ఇంకో గబ్బు లేపే పని ఏంటంటే, గబ్బు లేపే మన ప్రోగ్రామ్ ఏంటంటే బిగ్ బాస్. ఈ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసి ఫేమస్ అయిన వాళ్ళు ఇలాంటి అడ్డమైన పనులకి కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అలాగే సినిమా హీరోలు, క్రికెట్ స్టార్లు, అంటే ఎవరైతే అంటే మన సినిమా హీరోలు కానీ కళాకారులు ఎవరైతే ఒక యూట్యూబ్ ద్వారా కానీ ఈ సినిమాల ద్వారా కానీ అంటే క్రీడల పరంగా కానీ మంచి పేరు సంపాదించి వాళ్ళకు ఫేమ్ వచ్చాక దాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజలకు మీ వీలైతే మీరు సంపాదించిన ద్వారా ఎంతో అంతో కొద్ద సమాజానికి సహాయం చేయాలి. లేకపోతే మీకు మంచి చేయాలని ఉద్దేశం లేకపోయినా కనీసం సైలెంట్గా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ డబ్బు ధనదేహానికి అడ్డమైన అడ్వర్టైజ్మెంట్లు, అడ్డమైన పనులు చేస్తూ ప్రజలను ఇంకా తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంకా మనం సబ్జెక్టు అంటే మనము డీప్గా వెళ్తే ఇప్పుడు ఏమవుతుందంటే వాడు నిజంగా వానికి ఉద్దేశము వాడు కష్టపడి ఒక యూట్యూబ్లో పేరు సంపాదించి మంచి స్థాయికి ఎదిగాక ఏమవుతుందంటే ఈ మధ్యన మనం యూట్యూబ్లో చూస్తే హోమ్ టూర్లని ఈ సీరియల్ సెలబ్రిటీలు, బిగ్ బాస్ సెలబ్రిటీలు, యూట్యూబ్ సెలబ్రిటీలు తమ హోమ్ టూర్లని, తమ కార్లని, ఇక తమ ఫామ్ హౌస్లని ఇలా ఈ అడ్డమైన గడ్డినంతా సమాజానికి చూపిస్తూ ప్రజల్లో ఒక విష అంటే డబ్బు విషాన్ని ప్రజలకు బాగా ఎక్కిస్తున్నారు. మనం చూస్తే ఈ హోమ్ టూర్ ఏంటంటే ఇక ఆమె నేను 10 కోట్లు కట్టిన, నా బాత్రూమ్ ఇంత బాగుంది, నా బెడ్రూమ్ ఇంత బాగుంది, నా డోర్స్ ఈ టేక్ తోటి ఇంత కాస్ట్లీగా చేయించిన, ఇంటీరియర్కి నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన, ఇక చూపించడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ పక్క స్టార్లు ఉన్నారనుకోండి, అరే వాడి ఇల్లు ఇంత బాగుంది అంటే వాడు ఎలా సంపాదిస్తున్నాడు, పలానా బెట్టింగ్ అడ్వర్టైజ్మెంట్లు, పలానా కార్యక్రమాలు, పలానా ఏదో వాడికి తెలియదు. ఎందుకంటే డబ్బు వచ్చే మార్గమే కావాలి వానికి. ఇది మంచి పనా చెడు పనా అని వాడు ఆలోచించాడు. వాడిని అందుకోవాలంటే మనం ఏం చేయాలి, మనం కూడా బెట్టింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. అంటే ఒకరికొకరి కాంపిటీషన్ అనేది బాగా ఈ మధ్యన మనము చూస్తున్నాం. అంటే యూట్యూబ్ సెలబ్రిటీలు అంటే వాడికంటే నేను డూప్లెక్స్ బిల్డింగ్ కట్టాలి, ఒక ఫార్చునర్ బెంజ్ కార్ కొనాలి, వాడు బెంజ్ కార్ కొనితే ఇంకా దానిపైన ఏం కారు ఉంది ఆ కారు కొనాలి. ఈ హోమ్ టూర్లని, ఈ అడ్డమైన ఈ వీడియోలు నిజంగా పబ్లిక్ని ఫస్ట్ జనాలని ఇట్లాంటి వీడియోలని ఎంకరేజ్ చేస్తున్న జనాలను తిట్టాలి ఫస్ట్. మీరు ఈ అడ్డమైన ప్రోగ్రాం చూసి దానికి లక్షల వ్యూస్ ఇచ్చి అది ఏంటంటే 100,00,000 మంది నాశనం అవుతున్నారు. ఎందుకంటే ఆ డబ్బు జబ్బుని జనాలకి ఇట్లాంటి ప్రోగ్రాంలే బాగా ఎక్కిస్తున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్లో ఫేమస్ కాగానే వాడు ఏం చేస్తున్నాడంటే
పక్కా 'బిగ్ బాస్' స్టార్‌లు ఏం చేస్తున్నారు? వాళ్ళ హోమ్ టూర్‌లు, వాళ్ళ కారు, కథ, కార్ఖానా వాళ్ళ దర్పణం చూసి, అరే! మనం ఇట్లుంటే బాగుండదు. వాళ్ళతో పాటు మనం ఇట్లా లైఫ్ చూపించుకోవాలి, ఇలా తిరగాలి. ఏది మన అబ్రాడ్ టూర్‌లు, బ్యాంకాక్ టూర్‌లు, ఇలాంటి టూర్‌లు ఎయాలంటే మనం కూడా సంపాదించాలి. సంపాదించాలంటే ఈ అడ్డమైన పనులు చేయాలి. వీళ్ళేం చేస్తున్నారంటే ఇక ఒకరిని చూసి ఒకడు ఇప్పుడు సీరియల్ సెలబ్రిటీలు వాళ్ళ తగ్గట్టు అంటే ఎవడైతే ఈ మంచి ఇల్లు అది చేసినాక వానిలాగా ఇల్లు కట్టుకోవాలి, వానిలాగా కారు కొనాలి, వానిలాగా బ్యాంకాక్ ట్రిప్పులేయాలి, వానిలాగా మాల్దీవ్ ట్రిప్పులేసి వీడియోలు తీసుకోవాలి. వీళ్ళు యూట్యూబ్ స్టార్లు ఇలాగే. అలాగే సినిమా స్టార్లు ఇది కూడా వీళ్ళది ఏందంటే ఇక ఒక స్టేజ్‌కెళ్ళినాక వీళ్ళు ఇక 5 స్టార్ హోటళ్ళు, 5 స్టార్ లైఫ్‌లు ఈ దీన్ని మెయింటైన్ చేయడానికి వీళ్ళు ఇక ఒకవేళ సినిమా లేకపోయినా వీళ్ళకి ఇలాంటి పనుల ద్వారా బెట్టింగ్‌లు లేకపోతే ఇలాంటి డ్రగ్స్ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి వాళ్ళ మెయింటెనెన్స్ కొనసాగించాలంటే ఇప్పుడు ఏదైనా అండి నువ్వు కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు జాబ్ చేస్తావా, బిజినెస్ చేస్తావా, నీకు తోచినంత వరకి ఎంత వీలైతే అంత సంపాదించుకొని హ్యాపీగా ఉన్న దాంట్లో ఎందుకండి లేని ఆర్భటాలకెళ్ళి, లేనిది చూపించుకొని దాన్ని మెయింటైన్ చేసేదానికి నానా తిప్పలు పడి, నిద్ర లేకుండా, టెన్షన్‌లకి, స్ట్రెస్‌లు ఫీలయ్యి, అనవసరమైన అనారోగ్యాలకు గురయ్యి, ఆ! మళ్ళీ ఏం చేస్తారంటే హాస్పిటల్‌లో పోయి లక్షలు, లక్షలు, కోట్లు, కోట్లు ఖర్చు పెడతారు. దాని బదులు ఉన్న దాంట్లో ఉన్న ఇల్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, లేకపోతే ఒక చిన్న కారు, ఒక 5,00,000 కారో, 10,00,000 కారు, చిన్న కారు చాలదండి లైఫ్‌కి. మనము నిజంగా చెప్పాలంటే ఈ మధ్యన మన ఈ సెలబ్రిటీలను చూసినా, మన ఇంట్లో బంధువులను చూసినా ఎలా తయారైపోయారంటే డబ్బుకి వాడు మర్యాద ఇస్తున్నాడు. మనిషికి మర్యాద ఇయ్యట్లేడు. వాడెంత నిజాయితీపరుడైనా, వాడెంత తెలివున్నోడైనా, వాడెంత విద్యావంతుడైనా వానికి తెలివి అంటే ప్రిఫరెన్స్ లేదు. వాడు ఏమని బెట్టింగ్‌లాడని, డ్రగ్స్ అమ్మని, నానా మో ప్రజలను దోసుకొని, లంచాలు తీసుకొని, ఏదైనా గాని ఆ డబ్బుంటే వాడు గ్రేటు. డబ్బుంటే వాడు మంచోడు. డబ్బుంటే వాడు తోపు. ఆ! వాడు ఏం చేస్తుండు, ఏం నానా గడ్డి తిని ఏం పనులు చేస్తుండు అనేది జనాలకి, బంధువులకి, వీళ్ళకి అవసరం లేదు. ఏం కావాలంటే అవునండి. నేను అడుగుతాను. ఇప్పుడు 5 స్టార్‌కెళ్ళి తిన్నా, ఇంట్లో మనం వండుకొని తిన్నా డిఫరెన్స్ ఏందండి? ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ భార్యలను గానీ, ఈ భర్తలను గానీ ఎలా తయారయ్యారంటే, ఇంట్లో భార్య గూడా పక్కోళ్ళని చూసి పక్కోడు రెస్టారెంట్ తీసుకుపోయిండు. నన్ను పక్కోడు 20 తులాల బంగారం చేపిచ్చిండు. నువ్వు చెప్పి పక్కోడు మన ఫార్చునర్ కారు కొన్నాడు. నువ్వు కొను. ఎందుకండి పక్కోళ్ళతోటి పోటీ పడి జీవితాలను నాశనం చేసుకుంటారు? మనకున్న దాంట్లో హ్యాపీగా ఎందుకంటే 5 డేసో, 6 డేసో జాబ్ చేసి, లేదంటే 6 డేస్ బిజినెస్ చేసి, సంపాదించుకొచ్చి, ఒక 1, 2 డేస్ ఫ్యామిలీతోటి స్పెండ్ చేసి, హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి గానీ, ఈ అడ్డమైన సంపాదన సంపాదించి, ఏ బ్యాంకాక్‌లో ఎళ్ళాలనో, మాల్దీవులు ఎళ్ళాలనో, లేకపోతే ఫార్చునర్‌లు కొనాలి. ఎందుకండి జనాలను మోసం చేసి, దగా చేసి, దోపిడీ చేసి, లంచాలు తీసుకొని, ఆహ్, డ్రగ్స్ అమ్మి, బెట్టింగ్‌లాడి, ఇలాంటి చండాలమైన పనులు మీకు అవసరమేముందండి? ఉన్న దాంట్లో ఇప్పుడు ఏది తిన్నా ఇప్పుడు అడ్డమైన రోగాలొస్తున్నాయి. ఇంట్లో వండుకొని హ్యాపీగా మీకు నచ్చింది తిని ఉన్నంతలో హ్యాపీగా ఉండలేరండి? ఏదండి ఇప్పుడు ఎంత సంపాదించినా, ఏది చేసినా తిండి కోసమే గదండీ! ఆ! ఇంకో ఏందంటే ఈ మా పిల్లల చదువుల విషయంలో గూడా చాలా పెద్ద అంటే భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు. అవసరం ఏముందండి? ఇంగ పక్కోడు ఇంటర్నేషనల్ స్కూల్ చదివిపిచ్చిండని వీడు గూడా లేకున్న శక్తికి మించి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఎయడం. దోస్తుగాడేసిండనో, బంధువులేసిర్రనో. నీకెందుకండి విద్య? విద్య అనేది సింపుల్ అండి. విద్య అనేది అన్నీ ఉండేది అన్ని బుక్స్ అవే. అంతా అదే. మన మనం ఇంట్లో పిల్లలకి మనము ఎంతవరకు మనము విద్యకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నాము. విద్య అనేది ఇప్పుడు అంటే డబ్బుతోటి కాదండి. వానికి మనము ఎలా మనం పుష్ చేస్తున్నాము, వాడిని ఎలా మనము ఎడ్యుకేట్ చేస్తున్నాము, వానికి ఇంటికొచ్చిన తర్వాత మనము చదువు విలువ ఎలా తెలుపుతున్నాము. ఆ! ఈ ఆహ్, నేను చెప్పేదేందంటే మీరు జనాలకి అంటే ఒకరితో ఒకరు పోటీ పడి అంటే యూట్యూబ్ స్టార్‌లు వాని హోమ్ టూర్‌లు వాడిని చూసి నేను ఆనలాగా సంపాదించాలని అట్లా అంబిషన్స్ అంటే
మంచిగా సంపాదిస్తే తప్పులేదండి. ఇట్లాంటి డ్రగ్స్, బెట్టింగ్‌లు ఇలాంటి చండాలమైన పనులు చేసి సంపాదిస్తున్నారు. అదే ఇది దౌర్భాగ్యం. ఈ సినిమా హీరోలు గానీ, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి జనాలు గూడా ఈ 'బిగ్ బాస్' స్టార్‌లు, సీరియల్ స్టార్‌లు వీళ్ళు చండాలమైన ప్రోగ్రామ్‌లు ఈ మధ్యన దరిద్రం ఏందంటే ఇప్పుడు మన బెట్టింగ్‌లో దొరికినోళ్ళంతా ఈ దరిద్రులే. ఈ హోమ్ టూర్‌లు చేసి, ఈ జల్సాలు చేసి, మాల్దీవ్ ట్రిప్‌లని, బ్యాంకాక్ ట్రిప్‌లని వీడియోలు తీసి, ఈ దరిద్రం అంతా యూట్యూబ్‌లో స్ప్రెడ్ చేసి మనుషుల్లో డబ్బనే విషబీజాలను నాటుతున్నారు. నేననేది జనాలకి చెప్పదలుచుకున్నది మన బంధువులకు గూడా, ఈ అమ్మానాన్నలు గూడా భార్య గానీ, అన్నదమ్ములు గానీ, ఎవరు గానీ డబ్బుకు బాగా వాల్యూ ఇస్తున్నారండి. నా దృష్టిలో ఏందంటే, వాడి మంచితనానికి మనం వాల్యూ ఇయ్యాలి. వాడు తెలివున్నోడైతే వాల్యూ ఇయ్యాలి. వాడు మంచి చేసే హృదయం ఉన్నోనికి మనం వాల్యూ ఇయ్యాలి గానీ, ఈ డబ్బు ఉన్నోనికి ఆ డబ్బుంటే ఆడు ఎంత చెన్నాల్లో అయినా మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఎందుకండి? ఈ రాజకీయ పార్టీలు గూడా అంతే. అరే! ఇప్పుడు సరే ఎమ్మెల్యే ఏందంటే డబ్బు ఖర్చు పెట్టాలి అది ఇది అని జెప్పేసి డబ్బున్న ధనవంతులకి సీట్లిస్తున్నారు. ఎందుకంటే డబ్బు లేకపోతే నువ్వు గెలవరా జనాలంతా తాగిపియాలి, తినిపియాలి, పైసలియ్యాలి, నువ్వు గెలవరా అంటారు. పోనీ ఆ ఎమ్మెల్సీ సీటో, రాజ్యసభ సీటో మంచి విద్యావంతులకి, మంచి సమాజానికి ఏదో చేయాలని వచ్చే తపనకి, యువకులకి ఇయ్యొచ్చు గానీ, ఆ డబ్బులున్న వృద్ధులకి, ఆ! ఈ రాజకీయాల్లో మళ్ళా ఈ వారసత్వాలకి, ఆ! ఇగ వాడు ఒక 50,00,00,000 పార్టీకి ఫండిస్తే వానికి టికెట్ ఇస్తారు. నేనేందంటే సమాజంలో ఒక్కరిని గాదండి అందరిది తప్పు. ఈ యూట్యూబ్ స్టార్‌లది తప్పు, సీరియల్స్ ఈ మధ్యన ఈళ్ళు చేసే చెండాలం ఈ మధ్యన ఫేమొచ్చాక అడ్డమైన ప్రోగ్రామ్‌లు, అడ్డమైన పనులు జేస్తున్నారు. ఈ సినిమా హీరోలు, ఈ మెయిన్‌గా ముఖ్యంగా రాజకీయ నాయకులు. అరే! ఎమ్మెల్సీ సీట్లన్నా, రాజ్యసభ సీట్లన్నా, ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏవైతే మన ఈ కార్పొరేషన్ పదవులు ఇలాంటియన్నా మంచి విద్యావంతులకిచ్చి, మంచి సేవా గుణం ఉన్నోళ్ళకిచ్చి ఎంకరేజ్ చేసి, సమాజానికి ఏదో ఒకటి మంచి చేయొచ్చు గదా! ఈ ఎమ్మెల్సీ సీట్లు గూడా అమ్ముకోవడము, కోట్లకి అమ్ముకోవడము, కోట్లివ్వడం. ఇదేంటండి దరిద్రం? నేను ఈ ఒక్క రాజకీయ పార్టీని కాదు, అన్ని రాజకీయ పార్టీలను అలా తయారయ్యాయి. నేను ఈ మన దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి, జనాలకి, ఈ సెలబ్రిటీలకి, యూట్యూబ్ స్టార్లకి, ఈ సీరియల్ స్టార్లకి, బిగ్ బాస్ స్టార్లకి, క్రీడాకారులకి, ఇలాంటి బెట్టింగ్‌కి సంబంధించినవి గానీ, సమాజానికి కేటు చేసే ఏ పని మీరు జూర్చి ఈ డ్రగ్స్ ఇట్లాంటి విషయాలలోకి మీరెళ్ళి, మీ పేరు ఖరాబు చేసుకొని, అలాగే సమాజానికి కీడు చేసి, మీరు ఎలాంటి పనులు చేయొద్దని కోరుకుంటూ, నేను ఇంకా చాలా ఉంది. చాలా విషయాలున్నాయి ఈ డబ్బు విషయంలో చెప్పడానికి. అరే! రూ. 100 ఉన్న చెప్పులే. రూ. 1,00,000 చెప్పులున్నా చెప్పులే. షూజు 300 నుంచి 3,00,000 వరకు షూజున్నాయి. వాచ్ 300 నుంచి 3,00,000 వరకు వాచులున్నాయి. అంటే కొన్ని గోల్డ్ తోటుంటాయి, కొన్ని డైమండ్ తోటుంటాయి. నేనేందంటే నీకు అలంకారం అనేది డబ్బు, ఈ వాచీలు, ఈ ఈ హై క్లాస్ చెప్పులు కాదండి. నువ్వు రూ. 100 టీ షర్ట్ ఏసినా, 500 షర్ట్ ఏసినా, రూ. 200 చెప్పులేసినా, నీ వ్యక్తిత్వం, నీ మంచితనం, ఆ! నీ తెలివి, నీ విద్య అనేదానికి ముఖ్యం. దానికే మనం ప్రజలు గానీ, ఎవరైనా సరే దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి గానీ, ఈ డబ్బుండి ఈ షోప్ టాప్ చేసేటోళ్ళకి మనం మరి కార్లలో బెంజ్ కార్‌లో దిగంగానే వానికి మర్యాద చేసుడు రిలేషన్‌లో ఇట్లాంటి ఈ చిల్లర వ్యవహారాలు జనాలు మానుకుంటేనే అక్కడ సమాజంలో ఒక మంచి అనేది ముందుకు సాగుతుందని నా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తూ మీ ఇంకా ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. మీరు ఎమర్క వైబ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నన్ను ఆశీర్వదించండి. మీ రజనీకాంత్ ఫ్రమ్ ఎమర్క వైబ్స్ ఛానల్. థ్యాంక్ యూ.